ఒక్కసారి అమ్మని చూసొస్తాను. మనం లోపలికి వెళ్ళకూడదు అమ్మ. చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్. అమ్మ జగదాత్రి, అమ్మా, మీరు ఆడవారు శ్మశానంలోకి రాకూడదు. వెళ్ళండమ్మా. నన్ను అనాథ చేసి వెళ్ళిపోకమ్మా. అమ్మా యామిని, మీరు అంత్యక్రియల్లో ఉండకూడదమ్మా. అమ్మ కౌశికి, అమ్మాయిని తీసుకెళ్ళి. నాన్న చనిపోయినా ఏ రోజు నాకు నాన్న లేని లోటు తెలియకుండా పెంచావు. నా కాళ్ళ మీద నేను నిలబడి నిన్ను బాగా చూసుకొని నీ రుణం తీర్చుకోవాలి అనుకున్నా, కానీ నాకు అవకాశమే లేకుండా పోయింది. అమ్మా అమ్మా, సమయం అవుతుంది. ఆవిడ్ని తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం వదినా. అత్తయ్యకి తల కొరివి యామినే పెడుతుంది. తల కొరివి ఆడపిల్ల పెడుతుందా? అమ్మా, శ్మశాన వాటికలోకి ఆడపిల్లని అనుమతించరు. అలాంటిది ఒక ఆడపిల్ల తల కొరివి ఎలా పెట్టగలదు? ఎందుకు పెట్టుకూడదండి? కన్న కూతురికి లేని అర్హత బంధువులో ఒక మగాడికి ఎలా ఉంటుంది? మావయ్య గారు, అంత్యక్రియలు ఎందుకు చేస్తారండి? చనిపోయిన వారి ఆత్మ మోక్షం కలిగి స్వర్గానికి చేరాలని. ఓ, కొడుకు చితి పెడితే స్వర్గానికి, కూతురు పెడితే నరకానికి వెళ్తారని ఎక్కడైనా రాసుందండి? తన తల్లికి కొరువు పెట్టి మోక్షం కలిగించి తన రుణం తీర్చుకోవాలని కూతురు అనుకోవడంలో తప్పే ఉందండి. అంత్యక్రియల్లో ముఖ్యమైనవి ప్రేమ, గౌరవం, బాధ్యత. అవుంటే నిప్పు పెట్టేది అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి? అబ్బాయి చితి పెట్టాలనేది ఆచారం అమ్మా. దాన్ని ఎలా కాదనగలవు? ఆచారాలు పెట్టింది, గీతలు గీసుకుంది మనుషులు బతకడానికండి. ఆచారాల అవతల నిలబడి బాధపడ్డానికి కాదు. ఈ ఆచారాల వెనక్కి కూడా ఒక కారణం ఉండే ఉండొచ్చు, కానీ ఆ కారణం ఏదైనా